చేతనాడే డిస్టర్బ్ చేతనాడే డిస్టర్బ్ చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతక నీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి తంతాడే డిస్టర్బ్ చేతనాడే డిస్టర్బ్ చేతనాడే जबरदस्त खतरनाक कॉमेडी शो Let's now welcome our Jabardast judges, the beautiful and evergreen Roja Garu. Guva gorinkato ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. It's now time to invite our laughing bacha, Nagababu Garu. Gabbar Singh, he's back to do something. Gabbar Singh, Sardar Gabbar Singh. కడుపులో కత్తులు దిగుతున్నా కూడా కామెడీ చేస్తామంటూ వచ్చేస్తున్నారు కిర్రా కార్పి along with Rocking Rakesh. సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే ప్రతివోడు సత్తాడు ఓ గలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాలో. సత్తే అంటే సత్యమని అనుకుంటున్నారా? కాదు, నేను ఎవరిని? కత్తిరెడ్డి, సన్ ఆఫ్ సత్యరెడ్డి. మీరేమట చూస్తున్నారు? ఓ ఈ గెటప్ ఏంది, కత్తులు సెటప్ ఏందనా? అసలు ఈ పొజిషన్ కి రావడానికి అపోజిషన్ కారణమప్ప. అసలు ఫ్యాక్షనిజం ఎడ స్టార్ట్ అయినదో తెలుసా? మా నాయన గుండూరెడ్డి కాడా, ఆయన అంగడికి పోయి ఉల్లిగడ్డలు కొనుక్కొని మా నాయనమ్మ చేతిలో పెట్టినాడు. మా నాయనమ్మ ఉల్లిగడ్డల్ని కసా 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 కోసంటే కళ్ళ వెంట బొట్ట 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 కన్నీళ్లు పెడతానంట. నా పిల్లము కళ్ళల్లో నీరు కనిపించినదంటే ఇది ఉల్లిగడ్డ నమ్మినోడేదో పొరపాటు చేస్తుంటాడని ఈ కత్తి తీసుకొని ఊరికి ఆడి మెర నరికి అక్కడ ఫ్యాక్షనిజం స్టార్ట్ చేసినాడప్ప. ఇప్పుడు నా పులి వస్తాడు. నాయనా రాజమౌళి గారి సినిమాలో వాడిని కత్తులన్నీ ఇంట్లో పెట్టుకున్నట్ట నువ్వేందో ఒంట్లో పెట్టుకునేవా? ఇవి కత్తులు కావరా గబ్బు నాయల పగలు. నాయన ఒక నిమిషం నాయనా, యారా వెంకటేశ్వర ఎవరు? అవునా, నేను మాట్లాడతా ఉండు. నాయన నా ఫ్రెండ్ వెంకటేశ్వర బర్త్డే అంట. చెప్పాలి అది కాదు నాయన, వాడు కేకు తెచ్చి చాకు మర్చిపోయినంట, ఒకటి అంటే ఇస్తా. ఇవి అమ్ముకొని పెట్టుకున్న కత్తులు కావరా? నా పులి పులి నేను అమ్ముకొని పెట్టుకున్న కత్తులు. పులి వస్తాడరా, పులి చంపుతాడరా. ఏం చేస్తానా మమ్మీ? ఏమి చేస్తానా మమ్మీ? కొండారెడ్డి గారు కొరమీద తెచ్చినాడు, కొత్తిమీరకు వస్తా ఉండా. పొలిమేర అక్కడ కాపు కోసుకుంటే నువ్వు ఇక్కడ కొత్తిమీరకు వస్తున్నావా? నెత్తి మీద కొడతా లోపలికి బాగా పోతానా? నాయనా ఏంది ట్యాగులు ఉంటాయి కత్తికే 1980. బైక్ రెడ్డి నువ్వు నాయన వస్తా మనం బైక్ రెడ్డి అని పిలవబాక, బయట నవ్వుతున్నాడు నన్ను చూసా. ఎందుకు నమ్మతానారా? నేనైతే బైక్ రెడ్డి అని పేరు నాకు అర్థం కాదు. అపోజిషన్ వాడు ఆడి కొడుక్కి బండి రెడ్డి అని పెట్టినాడు. ఆడు ఓల్డ్ రా, నువ్వు గోల్డ్, అందుకనే మోడర్న్ అనుకుంటుందని బైక్ రెడ్డి అని పెట్టినా. సరేగానే ఇదేంది కత్తికే 1955 ఫిబ్రవరి 14 లవర్స్ డే. ఒక్కటే గుర్తు పెట్టుకున్నావు. ఈ నాయన పుట్టినరోజున మర్చిపోయినావు. అదే రోజు నా పుట్టినరోజురా. పుట్టినరోజు నాడు దింపినారా? దింపుతారా? ఎవడైనా పుట్టినరోజు అంటే కేకు కోస్తాడు, కానీ ఈ గడ్డ మీద పుట్టినోడు పీక కోస్తాడు. నా పీక కోయి నీకు వచ్చినాడు పాపం పొట్టిన కొడుకురా. అడిగి పీక అందక పొట్టలో పుడిచిపోయినాడు. నాయనా ఇదేంది ఈ రోజు డేట్ ఉందా? ఈ రోజు డేట్ చూస్తాను. టైం చూడవిరా, కరెక్ట్ గా 5 నిమిషాల ముందు మైకులు పెట్టుకొని స్టేజ్ ఎక్కదంటే ఇద్దరు వచ్చి పొడిచిపోయినారా. ఎవరినైనా భరత్ రెడ్డి, నితిన్ రెడ్డి. మంచోళ్ళేనా? మంచోళ్ళే, మటర్లు ఎక్కువ చేస్తున్నారు. పులి వస్తున్నాడు, రండిరా. పులి వస్తున్నాడు. పులి రావాలి, పులి రావాలి, పులి రావాలి.
ప్రదేశానికి పోయినా నా పులి వస్తుందని అంతకాలం నుంచి ఎదురు చూస్తా ఉంటే పిల్ల వచ్చినదేమిరా? నాయనా ఓ తూరి కళ్ళలోకి కళ్ళు పెట్టి కాన్ఫిడెంట్ గా చూడు నాయనా. కసి కసిగా చూస్తాడు నా కొడుకు అనుకుంటే కసి కసి చూపులు చూస్తున్నాడేమిరా వీడు? ఆడేమన్నా స్ప్రింగ్ మింగ్ వచ్చినావా? ఊగుతానావు? ఎన్న నలుగురు ముందు పలువు తీసుకున్నాం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. పరువు తీస్తున్నాం అందరం. ఇది మొత్తం సెగల పడతాడు. ఏమైందిరా ఇడికి? ఏం జరిగింది పులే? అది వర్షం కురిసిన రాత్రి. పక్క అపార్ట్మెంట్ లో రమేష్ ఉంటాడు. నువ్వు యాక్షన్ సినిమా చూస్తావా అని అడిగాడు. నేను ఫ్యాక్షన్ సినిమా తప్ప యాక్షన్ సినిమా ఎప్పుడు చూడలేదు. అది గడ్డ మీద పుట్టినాడు ఫ్యాక్షన్ సినిమాలో చూడాలా? నాయనా వీడికి వాడికి కలిపి అందరికి వసివైపోయినాడు నాయనా వీడు. వశమైపోయినాడు, మన వంశాన్ని నాశనం దీనికి వచ్చినాడా? రమేష్ ఏమన్నా అంటే ఊరుకునేదే లేదు. ఎవడా రమేష్? ఆడిని తీసుకొచ్చి ఆడి తల నరికితేనే గానీ నాకు ఇక్కడ కోపం చల్లారేది. ఈ విషయం అపోజిషన్ లో తెలిస్తే పరువు పోతాది నాయనా. ఈడి చేత వాళ్ళని చంపించడం ఒకసారి తూరిట్రా. ఓడి చేత తొడగొట్టించు నాయనా. పౌరుషం పరిగెడతాదే అలా నరికేస్తాడు నాయనా. నువ్వు నా కొడుకు అనిపించావు. కబ్బు నాయన అటుపోతానవేమరా? సీమలో అడుగు పెట్టినావు, నువ్వు ఇదేసాలు ఇడిచిపెట్టి ఏడుకొచ్చినావు అన్న విషయం మర్చిపోతాను. ఒక్కసారి తొడగొట్టమంటే కొట్టు పోలే. కొడుతున్నాను నాన్న. ఇదేంటి రాజీ ఇట్లా కొడతానవేమరా? సీమ పౌరుషం ఏమైనాదరా? ఏమరా మొక్క మట్ల పెట్టినాడు చెక్కల పడతాడే? రమేష్ ఎప్పుడు ఎవడ్రా ఈ రమేష్? ఎవడ్రా అన్ని తీసుకొచ్చి తల నరకపోతే నాకు మనశ్శాంతి లేదు. నాయనా ఓ తూరిట్రా. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ పోయింది నాయనా. రెండో ఎక్స్పెరిమెంట్ గడ్డ మీద ఉంది కదా మట్టే ఒంగోని ముద్దు పెట్టమని చెప్పు. రక్తం పరిగెడుతుంది నాయనా. ఈ గడ్డ రుసినికి తెలవాలంటే ఒక్కసారి ఒంగోని ఈ గడ్డకి ముద్దు పెడితే మొత్తం పౌరుషం అంతా లోపలికి వచ్చేదిరా. పెట్టేస్తానన్నా. ఏం చూస్తున్నారు నువ్వు? ముద్దు పెట్టరా? అమ్మాయి చూస్తున్నా. ముద్దు పెట్టరా పులి? ఏమి రాయుడు ఏదో కూరలో ఉప్పు సరిపోయినాదా అని టేస్ట్ చూసి నా టచ్చ పెడతాడు. ముద్దు పెట్టేది తెలవదారా నీకు? ముద్దు ఎలా పులే? మీద మీదకి వస్తాను. ఏడ కాత్ర అపోజిషన్ వాళ్ళు చూసినారంటే బయట మన పరువు మొత్తం పోతుంది. ఇంటికి పోయి ఆడ మొత్తం ఇంజెక్ట్ చేద్దాం. ఇంటికి పోదాం పాపులి. ఎన్ని రోజులైంది మన ఇల్లు చూసి? ఏమి పులి వచ్చినాడే? ఏమి చేస్తాను నువ్వు? బిడ్డకి ఆరాధిస్తా ఉండా. ఎవరైనా కర్పూరంతో ఆరాధిస్తారు, కర్పూరానికే ఆరాధిస్తానవా నువ్వు? నాయనా అన్నొచ్చాడు కదా అందరికి బట్టలు పెడతావు నాయనా. అమ్మిట్రా అమ్మ. ఇంకా ఎంబ్రాయిడ్ డిజైనింగ్ ఉండాలమ్మా. మొత్తం చెంకీలు ఉండాలి. అవన్నీ నీకెందుకు చంకీలు అంటానవేమే? బిడ్డకు ఒక్కదానికి నా పోలికలన్నీ వచ్చాయి. కలుపుకోలు తను వచ్చి వంటగదిలోకి తీసుకోపో. వంటగదిలోకి తీసుకో. ఏం చేస్తున్నావు అమ్మ వంటింట్లో? తాలింపు వేస్తున్నా. తాలింపా? మాడిపోతామ్మా. నాయనా కూకో. ఆ బైరెడ్డి గాడు గంగిరెడ్డి గాడు ఇద్దరిని కలిపి ఒక్కసారి వేసేయాలా? ఏమి రాని వేసేది? నా పులి వచ్చినాడు. పులి వచ్చాడు రా నాన్న. ఆవాలు అయిపోయాయి తాలింపులోకి. నాయనా బైరెడ్డి గాడు పులిమేరలో పులిహోరకి కకుర్తి పడి దొరికినాడంట. తీసుకురానా? తీసుకురారా. మన పులి ఆడి తల నరకదంటే ఈ కళ్ళతో చూశాను తల. తీసుకురా పో. చూడు ఎన్ని స్కిట్టర్లో చేస్తావు అది? నాన్న టీ తాగుతావా కాఫీ తాగుతావా? ఏమరా పులి? ఏంటన్న పిలిచారు? ఈ బైరెడ్డి గాడు నన్ను పొలిమేరలో ఈ కత్తితో పొడిచినాడు కాబట్టి నువ్వు ఇదే కత్తి తీసుకొని అడిగి అదే పాయింట్ లో పొడుసారా? పొడుసు పొడుచే. ఏవిరా మా నాన్న మీదకి వెళ్ళిపోతావా నువ్వు? ఈ చూపేంట్రా నాన్న? సరిపోతుందా? సరసమడతానేమరా? చంపమంటే చంపమంటారా? అడి మరి అట్లా చచ్చినాడు. ఈడి దెబ్బకి తట్టుకోలేక ఈడే చచ్చిపోయినాడు నాయనా.
నాయన ఫోన్ వస్తాడు నాయన. నాయనా సుబ్బిరెడ్డి గారు ఊరి చివర దొరికినాడంట. తీసుకురారా. ఆడ్నే నా పులితో నీ ఏడ ముక్కలు ముక్కలు కోయిస్తే గానీ నా మనసుకి శాంతి కలగదు. తీసుకురా నాయనా. ఈడుగో సుబ్బిరెడ్డి గారు. సుబ్బిరెడ్డి పులి. నాన్న వంటింట్లో అగ్గి పుల్లలు అయిపోయినాయి, నా ఫైర్ లేదు. సుబ్బిరెడ్డి గారు వచ్చినాడు. నువ్వు అగ్గిపుల్లని చూపిస్తానేమే అన్ని ముక్కలు ముక్కలు నరకాలా. నువ్వు అందుకే కదరా ఈ పగంతా కడుపులో పెట్టుకొని నుంచో. ఏ ఊరు మీది? కర్నూలు. బాధపడుతుంది. ఇట్లా నాతోరా నేను చంపేస్తాను నాన్న. ఇన్ని దారుణంగా చంపేస్తాను, అందరు ముందు కాదు, ఇంట్లోకి తీసుకెళ్లి మరీ చంపేస్తాను. లోపలి పో, చూడు ఏం జరుగుతాడదో. వాసన కనిపిస్తున్నదిరా. ఏసేసి నాడు పులి. అయితే వాళ్ళు రావాలిగా నాయన. అన్న పొరకప్పున ఇలా ఏం జరుగుతాడు? పగోడి రక్తం లాగుతా అంటే తల్లి ఏదో డైలాగ్ వచ్చిందని చెప్పిన అంతే. నువ్వు పోయి చూసుకొని రాపో. వేసేసినాడా? పైకి పంపించినాడా నా పులి? ఏమిరా డైలాగ్ లేదా? లోపల అద్భుతం జరిగింది నాయన. ఏమి జరిగినాడా? ముగ్గురిని ఒకే తూరేసినాడా? నువ్వు చూసినట్టు జరగల, వాళ్ళు చూసినట్టు జరగల, రేపు ప్రపంచంలో తెలుగు వాళ్ళు చూసినట్టు కూడా జరగల. మరి ఏం జరిగినాదో చెప్పరా? పార్ట్ 2 లో చూపిద్దాం. మొదలే స్కిట్ లో మనకి డైలాగులు లేవు, స్క్రిప్ట్ కూడా లేదు. నేను నిజంగా పులి వస్తుందంటే నేను పిల్ల వచ్చింది అక్కడ కాదు కర్పూరం ఫోటోలు చూసి ఏదో వచ్చాను అనుకున్నాను నేను నిజంగానే. ఆడు రాగానే స్టార్ట్ అయింది నాకు నవ్వటం. చాలా బాగా చేసావు రాకేష్. ఆర్పి ఎమోషన్ ఓకే. అండ్ ఈసారి మురళి చాలా బాగా మాట్లాడావు. లోపలికి వెళ్ళి ఏం చేసాడు? నా నోటితో నేను ఎలా చెప్తానండి? బాహుబలిలో రాజమౌళి చెప్పలేదు, మనం ఎందుకు చెప్పాలంటావా? ఇప్పటి నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడు కాదు, పులి లోపలికి వెళ్ళి ఏం చేసింది? చాలా బాగుంది స్కిట్. రోజా గారు. రాకేష్, నీ ఫోటోలకి నీ కట్అవుట్ కి ఏం సంబంధం లేదు. పులి వస్తాడంటే ఏదో చేయబోతాడు అనుకుంటే ఒక టైప్ లో వచ్చావు. ఆ వాక్యం విచిత్రంగా ఉంది, చాలా బాగుంది. నీది మురళిది అండ్ ఆర్పి కాంబినేషన్. నైస్. మన జబర్దస్త్ స్టేజ్ పై ఒక దొంగ వచ్చి అసలే మాత్రం మాట్లాడకుండా నవ్విస్తానంటున్నాడు. అది ఎలాగో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుంటి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. ఏమయ్య, ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వంట అద్దరు కొట్టేసావు. ఇగో రేపు పొద్దున్న 5 గంటల ఫస్ట్ బస్ కి నేను క్యాంప్ వెళ్తున్నాను. వారం రోజుల పాటు ఇంట్లో ఉండను. ఏమండి వారం రోజులు మీరు ఇంట్లో ఉండరా అండి? కరెంట్ తీగ తగిన కాకిలే టప్పి టప్పి కొట్టుకోకూడదు, అసహ్యంగా ఉంటుంది. పొద్దున్న నేను వెళ్ళాలి కదా, తొందరగా పడుకో, డిస్టర్బ్ చేయకూడదు. ప్లీజ్ ప్లీజ్ కమాన్ డార్లింగ్, నిద్ర వచ్చేస్తుందా? ఎవడో ఈ టైంలో తలుపు కొట్టండి, వెళ్ళి చూడు చూడు, ఎవడో చూడు. ఏ మామా, నువ్వేంటి ఈ టైంలో వచ్చేయండి? ఏం లేదా, సిటీలో చిన్న పని ఉంది. చిన్న పని ఉందా? అది చూసుకుంటా పో, వెళ్ళి. అది కాదురా, చీకటి అడిపోయింది కదా, మీ ఇంట్లో తల దాచుకున్నావు వచ్చా. తలకాయ పెట్టి వెళ్ళిపో. తలకాయ పెట్టి దాచుకున్నాను. పెద్ద కవిత్వాలు అవి చెప్పక నా దగ్గర. ఈ ఊరు వచ్చాను, అప్పనంగా మీ ఇంట్లో తిని పడుకుంటాను బేవారసుగా అని చెప్పు. ఇక్కడ పడుకుని వెళ్తావు అంతే కదా. ఇల్లు అనుకున్నావా లాడ్జీ అనుకున్నావా? ఊర్లో పోయిన లాడ్జీ ఉంటే వెళ్ళవా, వెళ్ళి లాడ్జీలో పడుకో. ఆల్రెడీ రాజుకి వెళ్ళాను రా, అది బాగా బిజీగా ఉంది. ఎంత మనూరోడు కదా, దాచుకుని వచ్చాను నేను. మనూరోడు అంటున్నారు కదా, ఇంట్లో ఉంచేద్దాం. సర్లేరా, మనూరోడు అంటున్నావు కాబట్టి పడుకుని వెళ్ళిపోతా. ఎట్లా పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోవాలి, మళ్ళీ నేను 4 గంటలకు వెళ్ళిపోతాను. అది మళ్ళీ మేము క్యాంప్ డిస్టర్బ్ చేయకూడదు. ఓకేరా బాబు, ఇలా పడుకో, వెళ్ళు. డిస్టర్బ్ చేయకూడదు, పొద్దున్నే వెళ్ళిపోవాలి. కల్లో కూడా సాపెక్తాను అనేసి. రే ఏంటి మర్చిపోయాను, నాకు చిన్న అలవాటు ఉందిరా బాబు. ఏంటి? నిద్రలో నడిచే అలవాటు. అది అలవాటు కాదురా బాబు, దిక్కుమాలు జబ్బు. దాంతో జాగ్రత్తగా డాక్టర్ చూపించుకో. దాని గురించి వచ్చాను ఇక్కడికి. చూపించుకో, తొందరగా వెళ్ళి పడుకో, వెళ్ళు. సరేలే వేసుకో. నిద్ర పట్టి సావట్లేదురా బాబు. ఎక్కడ పడుకోవాలి తెలియదురా నీకు? నిద్రలోనే చాలు కాబట్టి వదిలేస్తారు. వెళ్ళి వెళ్ళి అక్కడ పడుకోపా.
Lucky fellow. Selfie. వచ్చాడు
ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. నువ్వెవరు అదమతి? నేను ఇంటి ఓనర్ని, ఇది మా ఆవిడ, అది మా ఫ్రెండ్. సిగ్గులేదు నీకు? మగడమేనా? మీ ఆవిడ పక్కన ఈడు పట్టుకుంటున్నారా? నాకేమో కన్ఫ్యూజ్ వస్తుంది. ఎవరికి మొగుడు, ఎవరికి పెళ్ళా నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉందా లేదురా? చిన్నటి ఫ్రెండ్ అని మా ఊరు వాడే కదా, ఇంటికి వచ్చి పడుకోబెట్టాను. నీ ముందే చెప్పాను కదా నాకు నిద్ర లేదు అలవాటు ఉందని. సార్ ముందే చెప్పాడు సార్. సిగ్గులేదు? నీ పిల్లకి సిగ్గులేదా? అసలు నీ పిల్ల అంటే లేపుకొచ్చావా? అడుగురా. బుద్ధి జ్ఞానం ఉందా లేదే? ఇన్నేళ్ళు నా పరువుని ఎలా కాపాడుకున్నానే? నా పరువుని ఇప్పుడు బజార్కి ఇచ్చేస్తావా? ఏమనుకుంటున్నావే? ఆపు ఆపు. ఆ పెద్ద ఆయన ఉన్నాడుగా, కాబట్టి మన పరువు ఇలా పరిచిందే. ఆయన 10 మందికి ఇచ్చేస్తాం, నా పరువు ఏం కావాలి? ఆ పెద్ద ఆయన ఇంట్లో అడగవయ్యా అడుగు. ఆ పెద్ద ఆయన గుండె ఎంత బాగా. మీరు ఎవరు? నీ పెళ్ళవారా? వీడిని అడుగుదా? నీ పెళ్ళ పక్క ఎట్లా ఉన్నారా? ఆ చింపాలి అడుగు. నీకు ఆ దిక్కుమాల జబ్బు ఉందనుకోరా, పోయి మా ఆవిడ పక్కనే పడుకోవాలా? ఆ పెద్ద ఆయన ఎంత నా పరువు అంతా ఎప్పుడో కూల్చేశారు. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. అమ్మో చిచ్చి, నేను ఈ గొంపలో పడుకున్నానని అందరూ తెలిస్తే నా పరువు పోతుంది. చిచ్చి నేను కూడా ఉన్నాను. చిచ్చి మా ఆయన లేని ఇంట్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా వెళ్ళిపోతాను. ఏం కొంప ఇది? ఈ దరిద్రమైన కొంప నేను దొంగతనానికి వచ్చానంటే నా పరువు ఏం పోతుంది? చిచ్చి నేను కూడా వెళ్ళిపోతా. చిచ్చి ఇంత బ్రహ్మాండమైన స్కిట్ చేసిన తర్వాత మేము నవ్వకపోతే మా పరువే కావాలి. నవ్వండి. అండ్ జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్, ఈ స్పెషల్ దొంగ నడిస్తే ఎలా ఉందో మనం బాగా నవ్వాం, పరిగెడితే ఎలా ఉందో చూడాలి. వాకే సూపర్ గా ఉంది, ఇంకా రన్నింగ్ ఇంకా బాగుంటుంది. మై గాడ్. జడ్జెస్, నాగబాబు గారు ఫస్ట్. అసలు నవ్వి చేరితో పాటు పడిపోతారు అనుకున్నాం మేము. ఎన్ని రోజులు రావు నీ దగ్గర చూసి పర్ఫార్మెన్స్. వాడు ఒక్కడికే స్లీపింగ్ వాక్ అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఉంటాం. అది ఒకైతే అయితే అవినాష్ ఎంట్రీ నడుము వెనక పెట్టి నటి అక్కడే సగం స్కోర్ చేశాడు మార్కులు. అన్ని కాన్సెప్ట్లు కార్తీక్, నువ్వు, నాగి అందరూ బ్రహ్మాండం చేశారు. 100% ఎంటర్టైన్మెంట్. మొత్తం మ్యూజిక్ కి మధ్యలో అండ్ ఏం టైమింగ్ ఒకరొకరు సూపర్. అసలు అవినాష్, అనసూయ నువ్వు నడిస్తే చూడాలనుంది. హే రమేష్, హే సురేష్, వీళ్ళెవరో మనకు తెలుసు కదా. వీళ్ళు కూడా మన జబర్దస్త్ స్టేజ్ పై వచ్చి నవ్విస్తారంటున్నారు. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అదిరి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే. ఏ రమేష్, రే రా రా రమేష్, రే తొందరగా చెప్పరా భూత్ అనుకుంటారు. ఇన్నాళ్ళు ఏమైపోయావురా? బొంబాయి దాడిలో ప్రధాన ముందాయిరా, అందుకే జైల్లో వేశారు. నిన్న రిలీజ్ అయ్యా. అదేంట్రా, మనం 3 నెలల క్రితం కలిసాంగా. తెలిసేందుకు అడుగుతున్నావు? అరే నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలనరా? నువ్వు ఒక సిగరెట్ తాగితే సగం కాల్చి నాకు ఇచ్చేవాడివి, నువ్వు ఒక ఫుల్ తెచ్చుకుంటే హాఫ్ నాకు ఇచ్చేవాడివి, నువ్వు ఒక బీప్ తెచ్చుకుంటే ఆ బీప్ నన్ను కూడా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? నీది ఎంగిలి బతుకని అర్థమైందిరా. నువ్వేంట్రా ఇంత వీక్ అయ్యావు? మనిషిని వీక్ చేసే పాయింట్, మనిషి వీక్ అయ్యే పాయింట్ పెళ్లి. అది నాకు అయిపోయిందిరా. నాకు అయిందిరా. అవునరా, నీ పెళ్లికి నన్ను పిలవలేదంట్రా. నేను మా అమ్మా నాన్నని పిలవలేదురా. అదేంట్రా? వాళ్ళ పెళ్లికి నన్ను పిలవలేదుగా. పెళ్లి అయిందే గానీ నాకు ఎక్కడ సుఖం లేదురా. డాక్టర్ సమరం దగ్గరకోదాం. అబ్బా అది కాదురా, నాదేమో డే షిఫ్ట్, మా ఆవిడది నైట్ షిఫ్ట్ రా. నాది ఎగ్జాక్ట్లీ అపోజిట్ రా. మా ఆవిడని పరిచయం చేయలేదు కదా. ఎక్కడ చేసావు? రాదా? కత్తిలా ఉందిరా. మీ జంట కత్తిలా ఉంది అంటున్నాను రా. చాలు, చేతులు ఓడతాయి. మా ఆవిడని పరిచయం చేయలేదు కదా. సుధా
అబ్బా అదిరిపోయింది. ఏంట్రా మీ జంటేరా? నాకు ఆఫీస్ కి టైం అయిందిరా. ఓ నీది డే షిఫ్ట్ కదా, నాది నైట్ షిఫ్ట్. ఓకేనా, నాకు ఆఫీస్ టైం అయిందా? సరే వెళ్ళొస్తా. రైట్ రా. అటు అటు. నీకు ఆఫీస్ టైం అయిందిగా? అవునండి. వెళ్ళు మరి. ఇదిగో ఆఫీస్కి వెళ్తుంది కదా, ఇంట్లో ఒక్కడిని ఉన్నానని చెప్పేసి పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో, కాళ్ళు చేతులు ఇరగట్టి పొయ్యిలో పెడతా. నువ్వు అలా కోపంగా మాట్లాడుతుంటే ముడతలు పడుతున్నాయి ఫేస్ పైన. ఇప్పుడు ఎలా ఉన్నాను? స్మైల్ ఇస్తే బాగున్నావు. ఏంటి వెళ్తున్నారు? ఈ రోజు నా బర్త్డే అన్న విషయం మర్చిపోయారా? బర్త్డేనా? అంటే అసలు నీ ఏజ్ పెరిగినట్టే అనిపించలేదు రాదా, అందుకే నేను మర్చిపోయా. అవునులేండి, అనసూయ 20 ఏళ్ళుగా ఎలా మెయింటైన్ చేస్తుందో నేను అలాగే మెయింటైన్ చేస్తున్నాను. చూసారా, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ వాళ్ళ ఆవిడకి ముద్దు పెట్టి మరీ వెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా పెట్టారా? అబ్బా నాకు పెట్టాలనుంది, కానీ ఆవిడతో ఇప్పుడే పరిచయం ఏర్పడింది. ఇదిగో ఈ పిచ్చి వేసాలే వద్దని చెప్పేది. కోప్పడితే ముడతలు. జాగ్రత్త. సరే బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తోంది. ఏమండి, మీ ఆవిడంటే మీకు అంత ప్రేమ? చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. అబ్బే అది ఎలాగో జాగ్రత్తగా వెళ్తానండి. జాగ్రత్త అని ఒక మాట చెప్పామనుకోండి, కంగారులో మెట్ల మీద నుంచి పడిపోతుందేమో అని ఆశ. మీకు మాత్రం మీ ఆయన బాగా ప్రేమ ఉన్నట్టుంది, ముద్దు పెట్టి మరి వెళ్తున్నాడు. ఉప్పు కారం లేని ముద్ద తింటే ఎంత, తినపోతే ఎంతలేండి. అయ్యో, నేను కూరలో కారం వేసుకోవాలండి. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. మీరు అందంగా ఉంటారని మీతో ఎవరైనా చెప్పారా? అవునా, ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. నిజమండి, మీరు హీరోయిన్ రోజాలా ఉంటారు. కావాలంటే ఎమ్మెల్యే రోజా గారిని అడగండి. మీరు మరీ పొగిడేస్తారు. అయ్యో నిజమండి, మీ కళ్ళు కాజల్, ముక్కు ముమైత్ ఖాన్, నోరు నమిత. చాలా ఆపండి అక్కడే. అన్నట్టు మర్చిపోయాను, మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? నా సంగతి పక్కన పెట్టండి, ఫస్ట్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి. చికెన్. అబ్బా నాకు కూడా చికెన్. మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? చుడిదార్. నాకు అసలు డ్రెస్లే ఇష్టం ఉండవు. ఏమండి, ఏమండి ఏంటండి? తలనొప్పిగా ఉందండి, కొంచెం జెండు బామ్ ఇస్తారు? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం. నేను రాస్తానంటే మీరు వద్దంటారా? ఎందుకంటాను. ఎలా ఉందండి? మీతో మసాజ్ సెంటర్ పెట్టియాలని ఉందండి. అక్కడే కూర్చొని గోల్ కట్ చేయించుకోవాలనిపించట్లేదా? అది ధనాధన్ గడి చేసుకుంటాడండి. అది కాదండి, నేను ప్రేమగా నిమురుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మా ఆవిడ ఆఫీస్ నుంచి అటే పుట్టింటికి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుందండి. అయ్యో, మీ ఆవిడంటే గుర్తొచ్చిందండి, మా ఆయన వచ్చే టైం అయింది. అమ్మో, మా రాక్షస్ కూడా అదే వచ్చాడు. ఏంటండి అప్పుడే వచ్చారు? ఏం ఒక అరగంట ఆగొస్తే ఏమైనా పని పెట్టుకున్నావా? ఎక్కువ చేయకు. మొగుడు ఆఫీస్ నుంచి వచ్చాడు, వాడికి మంచి నీళ్ళు ఇవ్వాలని తెలీదా? పెళ్ళం ఆఫీస్కి వెళ్లే ముందు పనులు చెప్పొద్దని ఆ మాత్రం మీకు తెలీదా? పెళ్లికి ముందు వాళ్ళ నాన్న మా అమ్మాయి బాగా వాదిస్తుంది అంటే ఏ లాయర్ చదివిందో అనుకున్నా. ఇది నా మీద తప్ప ఎవరి మీద వాదించదు ఇది. ఏంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? నువ్వు వచ్చావుగా, నాకు ఇంకేం పని. జాగ్రత్త. ఇంకో డ్యూయట్. ఏంటి తగులుతున్నావేంటి? అబ్బో, నీది పెద్ద మైసూర్ శాండిల్ సోపు, తగిలితే తెల్లగా అవుతామని. ఇగో ఒళ్ళు జాగ్రత్త. ఓహో, హలో. అందగత్తెలకి పొగరు ఉంటది, పొగరున్న ప్రతి ఒక్కరు అందగత్తెలు కాదు. ఏం కూర్చోవరా? ఏంటి ఏమండి, మీ చెయ్యి తగలంగానే నా ఒంట్లో 100 volts కరెంట్ పెరిగిందండి. నా ఒంట్లో అంత కరెంట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. సర్లేండి, నాకు చిన్న వర్క్ ఉందండి. 1 సెకండ్. మీరు చాలా బాగుంటారండి. ఎవరు, నేనా? మీరు కౌరవుడు సినిమాలో హీరో నాగబాబు గారు లాగా ఉంటారండి. కావాలంటే జడ్జి నాగబాబు గారిని అడగండి. మీ కళ్ళు కమలాస్. అయ్య బాబోయ్. మీ నవ్వు నాగబాబు. మీ నడుము నాగార్జున. మీ చాలండి, అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదులేండి. లేదండి. అదేంటండి,
మీ బట్టలు మీరే ఉతుకుతారా? అబ్బే లేదండి, నేను నానబెడితే ఒబామా వచ్చి ఉతికెళ్తాడండి. అవును, మీ బట్టలు మీరే. ఊరుకోండి, మా ఆడోళ్ళు లేకపోతే మీ మొగ్గల బట్టలు ఎవరు ఉతుకుతారండి? మీ ఆడోళ్ళ లేకపోతే మాకు బట్టలు ఎందుకండి? అదేంటండి, బట్టలు అలా ఉతకూడదు. నేను చెప్తాను ఉండండి. ఈ రెండు చేతులు అలా పట్టుకొని అలా ఉతకాలి. చాలండి, మనం ఇప్పుడు ఉతుకుతా ఉంటే మన వాళ్ళు వచ్చి మనల్ని ఉతుకుతారు. ఓకేనా? ఏంటి మేము ఇంకా స్టార్టింగ్ లో ఉన్నా, అప్పుడే వచ్చా? ఏంటి స్టార్టింగ్? అదే ఇప్పుడే కదా ఉతికింది, ఇంకా పిండాలి, ఆరేయాలి, చాలా పని ఉంది. సర్లేండి, పడుకోండి, పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. హలో, ఏంటండి? ఆఫీస్కి వెళ్ళావా? వెళ్తాను ఉండండి, కాసేపు పడుకొని వెళ్తాను. అయితే పడుకో. హలో, ఒక్క నిమిషం టైం అవుతుందిలే, ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటండి? ఆఫీస్కి వెళ్ళాలి. ఉండండి, నేను స్నానం చేసి వెళ్తాను. స్నానం చేయకపోతే సచ్చేటోళ్ళు. అది కాదండి. హలో, లేండి లేండి, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, తొందర లేండి. కోడి కంటే ముందు లేచినట్టున్నా. పరిస్థితులు అలాంటి, అర్థం చేసుకోండి. అవును, ఈ రోజు ఆదివారం కదా. ఏమండి, ఈ రోజు ఆదివారం కదా? ఆదివారమా? ఆదివారం. ఆదివారం. ఓ షిట్. ఈ రోజు సండే కాబట్టి నాకు ఐడియా వచ్చింది. మీరు అందరం కలిసి ఉండడానికి మీరు మా ఇంటికి లంచ్కి వస్తారన్నట్టు. పిచ్చి పిచ్చిగా ఉందా? మీ ఇంటికి మేము లంచ్కి రావడం ఏంటి? మీ ఇంటికి మేము లంచ్కి రావడం ఏంటి? ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం డిన్నర్ వరకు మీ ఇంట్లోనే ఉంటాం. సండే అందరం సరదాగా ఉండాలి కాబట్టి కళ్ళగ్గంతలు కట్టుకొని ఆడవాడు. మంచి ఐడియా. ఇదిగో నువ్వే దొంగ. దొంగ అంటే వాడిని నిన్ను పట్టుకోవాలి, నువ్వేళ్ళు అని పట్టుకోవటం కాదు. కాదండి, పాపం పడిపోతాడేమోనని. అబ్బా, చాలా జాగ్రత్త ఉంది, మా మీద ఉండదు అది. ఇదిగో మాకు దేవుడు అర్థమైంది, మా గట్టండి దొంగ, నేను దొంగ ఇప్పుడు. నువ్వు పాండ్స్ పౌడర్ వాడతావు కదా? లేదు, ఫేర్ అండ్ లవ్లీ. శవం చచ్చిన కంపు వచ్చినప్పుడే అనుకున్నా. ఒక్క నిమిషం రా, ఫోన్ వస్తుంది. హలో హలో, ఏంటి నాది నైట్ షిఫ్ట్ కాదా? షిఫ్ట్ మార్చారా? హలో, ఎలా చేంజ్ చేస్తారండి మీరు నైట్ షిఫ్ట్? డే షిఫ్ట్ ఉండు, నైట్ షిఫ్ట్ ఏంటి? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇదిగో ఎక్కడ పడితే మీరు షిఫ్ట్ మారితే మా పని ఎట్లా జరుగుతాయి? అట్లా ఉండాలి మీరు. సార్ కుదరదా? అదే సార్ మార్చరా? మార్చారంట. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తా. నాది మార్చేసుకున్నా. నీ షిఫ్ట్ మార్చేసుకున్నావా? ఆకాశవాణి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని షిఫ్ట్లు రద్దు చేయబడి. శ్రీభద్రమారవర గోవిందో. హైదరాబాద్ మీరు వేరే ఊరికి వెళ్ళి షిఫ్ట్ అవ్వండి, మేము కూడా షిఫ్ట్ అవుతాం. ఇటు Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong. ఓకే, రోజా గారు ఎలా అనిపించింది అభి స్కిట్? అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు, అందరూ టూ మచ్ కదా, నలుగురు మాట్లాడేస్తున్నారు. అసలు ప్రపంచంలో జరగని వింతలన్నీ నువ్వే చూపిస్తావు. అయితే స్కిట్ లో పంచెస్ బాగున్నాయి, నైస్. నాగబాబు గారు రెడీ అయిపోయారు. చాలా బాగుంది స్కిట్, ఎంటర్టైనింగ్, పంచెస్ చాలా బాగుంది. ఇప్పుడు మన జబర్దస్త్ స్టేజ్ పై మనందరినీ నవ్వించడానికి దయ్యాలు రాబోతున్నాయి. ఎందుకంటే హారర్ కామెడీతో మన ముందుకు ఇప్పుడు రాబోతున్న వారు రచనవి అలాంగ్ విత్ ది టీమ్. సహానా ససేవి
ఏవండి మీలోని వైల్డ్నెస్ నాకు వైలెంట్ గా నచ్చి నేను పెళ్లి చేసుకున్నానండి. ఇంకా మొదలు పెడదామా? నువ్వు వెళ్ళి వైలెన్ రెడీ చేయి. త్వరగా వచ్చేయండి. నమస్తే. మీ అందరికి నేను రచ్చరవేనే తెలుసు. రౌడీ రవి అని ఎంతమంది తెలుసు? పిచ్చి రవి కాదు, రౌడీ రవే. పిచ్చి రవి మీకు తెలిసినా తెలియకుండా నేను ఇప్పుడు చెప్తా. బండి అన్నాక స్టాండ్ ఉండాలి, మొగోడు అన్నాక కంబైన్ ఉండాలి, రవి అన్నాక పిచ్చర్ ఉండాలి. నేను ఇంత ముందే 2 భార్యలు చంపేసిన. ఎందుకు చంపేసిన తెలుసా? ఫస్ట్ భార్యను పెళ్లి చేసుకున్నా, అది వంట రూమ్ లో పోయి హడావుడి సప్పుడు. నాకు సౌండ్ పొల్యూషన్ అంటే బాగా ఎక్కువ, అందుకే సపకన చంపేసిన. రెండో పిల్లని చేసుకున్నా, దీని తల్లి వంట రూమ్ లో పోతే సప్పుడే కాదే. ఇంత సైలెంట్ గా పని చేస్తుంటే అది సైలెంట్ గా ఎన్ని పనులు చేస్తుందో డౌట్ తో చంపేసిన. ఇది 3వ పిల్లం. 3 పరక్ట్ ఉన్నదా అది మెయింటైన్ అవుతుంది, లేకపోతే 3 నిమిషాలు దీన్ని చంపేస్తా. అరే మీ అందరికి ఒకటి గమనించిలా, జబర్దస్త్ స్టేజ్ మీద శోభనాలు ఎక్కువ చేసుకున్నది ఈ రచ్చరావుగాడే. ఒక్కడు కూడా కంప్లీట్ కాలే, ఇది మాత్రం కంప్లీట్ చేస్తా. చేసుకోలేదు ఇంకా. ఏవండి త్వరగా రండి. వస్తున్నా, నాకు లేదా తొందర. పాలు తేయడం మర్చిపోయాను, పాలకవ తీసుకోండి. పాలు, మురిపాలు, పాల కొవ్వాలు తింటే హంస అంటారే, రక్తం తాగితే హింస అంటారు. నీకేం కావాలి చెప్పు? మీ హింసనే కావాలండి. మీ హింస నచ్చిగా మిమ్మల్ని కట్టుకుంది. అవునా? ఇక శోభనం టైం అవుతుంది, మొదలెడదామా? అరే కూసో. ఏమండి ఏమైందండి? ఏం లేదు. బెడ్ మీద అసలు కింద ఉన్నారండి. ఎలాగో కిందికి రావాలి కదా అని. చిచ్చి ఏమండి మీరు టైం వేస్ట్ చేస్తారంటే? టైం అవుతుంది, త్వరగా రండి. వాట్స్ గోయింగ్ ఆన్? దయ్యాలు దయ్యాలు. త్వరగా రండి. వస్తున్నానే. ఏమే నీకేమైనా వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మీ గుండె చప్పుడు. నా గుండె చప్పుడేనా? నాకేదో కొత్తగా వినిపించినట్టు అనిపిస్తుందని. టైం వేస్ట్ చేయకండి, రండి. నాతో ట్రయల్స్ చేయమంటే మీరు ట్రయల్స్ చూస్తూ ఉంటారేంటండి? అంటే వైలెన్ ఇక్కడ వాయించాలి అని. అబ్బా మీరు ముందైతే రండి. వస్తున్నా. ఏమండి నైట్ టైంలో పైగా శోభనం టైంలో ఫీట్లు చేస్తారేంటండి? కాదు, వామప్. నీకేమైనా కనపడుతుందా? కనపడమ్మా. ఏం కనిపించట్లేదే. కనీసం ఏదైనా వినిపిస్తుందా? మీ గుండె చప్పుడు వినిపిస్తుందా? ముందే చెప్పానుగా. లేదే, నాకేదో ఇంకోటి కొత్తగా వినపడుతుంది. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడనుకోండి, శోభను కూడా చేసుకోండి మీతో. నేను వెళ్ళిపోతాను చెప్తున్నా. అట్లా కాదే, చెప్పండి. ఇప్పటిదాకా బిల్డప్ డైలాగ్ కొట్టినా ఒకసారి వాళ్ళ కోసం శోభనం చేసుకోవాలి. ఒకసారి రావేని దండం పెడతా. ఈసారి కూడా అలా ఈసారి శోభనం జరుగుద్ది. ఇప్పుడు చూడు, వస్తే అందితే జుట్టు, అందపోతే కాళ్ళు పట్టుకునేది ఒక ఆడే లోకం మీద. కనపడకుండా కొడుతుందంటే ఆడ దయ్యమే. ఒక్కసారి కనపడలే దమ్ముంటే కనపడులే. నంది కొండవాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో. ఎక్కడ వేరే మీరు? పక్కనే. ఎవరా మీరు? మర్చిపోయావారా? నేను నీ మొదటి భార్యని. పెళ్ళైన కొత్తలో చిన్న గంట శబ్దం వచ్చింది అని చెప్పి మొదటి రాత్రి నేను చంపుతావరా నువ్వు? నేను నీ రెండో భార్యను. ఇంత సౌండ్ రాలేదు, నన్ను చంపేస్తావారు? ఈ రోజు మళ్ళీ పెళ్లి చేసుకుని శోభనానికి రెడీ అవుతావా? నువ్వు ఎలా శోభనం చేసుకుని కాపనం చేస్తావు నేను చూస్తాను రా. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. మాట శోభనం చేయి. దయ్యాలతో శోభనం ఎంత దరిద్రాలా? బతుకున్నప్పుడు చేయలేదు కదరా, ఇప్పుడు చేయి. దయ్యాన్ని చూసి చూసుకోవాలి. నన్ను పట్టుకున్నారో నరికి పోగులు పెడతామనుకుంటారా?
ఇప్పుడు మీరు ఉండంగానే శోభనం చేసుకుంటున్నాయి. నువ్వు ఎలా చేసుకుంటే మేము చూస్తావురా. ఛాలెంజ్. ఉండే పట్టుగా లోపల పనిలో ఉన్నాను. రవి ఏంటో ఇలా వచ్చావు? సార్ అది లోపల ఒకటే టెన్షన్ సార్. ఉంటాది. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. నీకు ఈ రోజు శోభనం, వాతావరణం బాగుంది. మొదట్లో అలాగే ఉంటది, కంగారుగా ఉంటది, కళ్ళు బైర్లు కమ్ముకుంటాయి, గుండె దడదడలాడుతాయి. ఇవన్నీ మా కాలంలో మేము చూసినవే. అది కాస్త మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నువ్వు ఇలా కంగారు పడకూడదు. దయ్యం సార్. ఏమిటయ్యా దయ్యం? పెళ్ళయిన తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో పెళ్ళం దయ్యంగా మారుతుంది. శోభనం అయిన రోజే దయ్యంగా మారదు కదా సార్. లోపల దయ్యాలు సార్. ఎవడయ్యా చెప్పాడు నీకు దయ్యాలు ఉన్నాయి? ఒక్కసారి లోపల రండి సార్. ఇలా ఇలా ఆగు. నువ్వు లోపలికి వెళ్ళి ధైర్యంగా ఉండు. నువ్వే భయపడిపోతే అమ్మాయి ఇంకా బెంబేలు పడిపోతుంది. నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు లోపలికి వెళ్ళి. నేను మా భార్యను తీసుకొస్తా సార్. ఐ విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్. ప్లీజ్ సార్. బాబు గారు ఏమిటో ఈనాడు కుర్రాలండి. ఆ రోజుల్లో నేనున్నానంటే ఎక్సలేటర్ మీద కాలు పెట్టానంటే 80 కిలోమీటర్లు. ఏమర్రా పిల్లలు, ఏమిటి మీరు అబ్బాయి తరఫు బంధువులా అమ్మాయి తరఫు బంధువులా? అబ్బాయి తరఫేనండి. చాలా సంతోషం. చక్కని చుక్కల్లా ఉన్నారా మీరు? సరే మీరు ఎక్కడుంటారా? పంజాగుట్ట. అబ్బో, ఎక్కడ అపార్ట్మెంట్ ఏంటి? అపార్ట్మెంట్ కాదండి, అంతా ఓపెన్ ప్లేస్. నన్ను నమ్మే రావే. సంతోషం. అబ్బబ్బబ్బబ్బా, ఏమైందండి? అక్కడ చూడు, నీకేం కనపడుతుంది చెప్పు. అక్కడ చూడు. అరే మన ఎదురింటి అప్పారవన్నయ్య ఏంటి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు? ఆగండి మీరు మరీను. అన్నయ్య గారు బాగున్నారా? నీకు శోభనం, అబ్బాయి కంగారు పడుతున్నాడు. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అబ్బా మీ దీవెనలు కావాలండి. ఇంతకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారండి. ఊరుకోవ, మరి పిచ్చా. ఎంత అక్కడ సేపు మీ ఆయన ఊరుకు తినేశాడు. 2 ఉన్నారు పక్కన, కనబడటం లేదా? వస్తే మెంటలో అక్కడ ఉన్నాయి 2 దయ్యాలు రా. వాళ్ళని మొదటి భార్య, రెండో భార్య. కొడుకు మాడా నిజమైన దయ్యాలరా. దయ్యాల కొంపలోకి వచ్చావేమిట్రా? అయ్యా బాబోయ్ రోజా గారు, రచ్చది ఏదైనా కూడా అసలు ఎవరు ఊహించిన విధంగా చేస్తాడు ఏదైనా కూడా. కానీ ఇలాంటి వాడికి ఇలాంటి దయ్యాలతోనే కరెక్ట్. బాగా చితకబాదినట్టున్నారు. ఫస్ట్ లో చాలా డైలాగులు ఇంత చెప్పాడు, మొత్తానికి లాస్ట్ లో నీకు జ్యూస్ తీశారు. బాగుంది. నెక్స్ట్ ఇంకోటన్నా ట్రై చేస్తాం మేడం, కానీ శోభనం కంప్లీట్ చేస్తా. అవుతుంది. ఇంకా 3 కలిసి అంటారు. నేను నాగబాబు గారు పగ తీర్చుకునే శోభనం చేసి పగ తీర్చుకుని చాలా బాగుంది స్కిట్. Let's have dumb shots. So judges, ఇవాళ dumb shots theme ఏంటి? ఓహో, సూపర్ స్టార్ రజనీకాంత్. తలైవా రజనీకాంత్ గారి పాటలు. ఇంకెందుకు ఆలస్యం? జడ్జెస్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ అద్రే అభి. Your time starts now. నరసింహ. ఎక్కుత్తలు మెట్టు కొట్టు బండను ఢీ కొట్టు. Your time starts now. రోబో. అందం మొత్తం నీవా, సనాతన సృష్టించవా. ఫస్ట్ లైన్ నీలో నీలో వలుపులే నాలో ఉన్నవే. ఆల్మోస్ట్ ఓకే. ఆ న్యూటన్ సూత్రమే నువ్వా, స్నేహం దాన్ని ఫలితమంటావా, నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా. ఓకే, సూపర్ సాంగ్స్ తో స్టార్ట్ చేసాం. జుజుబి ఎంత టైంలో? 44 seconds. నెక్స్ట్ జడ్జెస్ ఎవరు? రాకేష్ అండ్ ఆర్పి. Your time starts now.
కరెక్ట్. ఏ సినిమా రాజా? నడక కలిసిన సైనికుడి సినిమా. సిగ్గుపడితే శివరాత్రి. నా పొంద ఆగడే. సినిమా ఏంది? అరుణాచలమా, నరసింహనా, భాష? అదే 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 సూపర్. చిలక. ప్లీజ్. అరే చెప్పేసి అరే చిలకమ్మ చిటికాయ అంట. సరిపోయిందా దోలా? చిలకమ్మ చిటికాయ అంట. రాగాలే పాడాలంట. చిలకమ్మ చిటికయ్యంట నువ్వు రాగాలే పాడాలంట. అరే గోల చేశారంటే చెప్పేస్తాను నేను. మీ దోలు తీరద్దు ఇంకా. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. రోబో ఇనుము మీద ఏదో పాట ఉంటుంది. అదే ఉండునా? ఇనుములో ఒక్క హృదయం ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు. ఓకే, ఆ రకంగా నాకు ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సో జడ్జెస్ మీరే చెప్పాలి. 1 minute 20 seconds. కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. జడ్జెస్ నెక్స్ట్ నెక్స్ట్ రాకెట్ రాఘవ. రెడీ 1 2 3 స్టార్ట్. నా దారి రాధా నరసింహ సినిమాలో పాట. నేను నా దారి. దానిలో సినిమాలో పాడాడుతున్నాడు. సార్ సార్ మీరు అవినాష్ ఇంట్రడక్షన్ సాంగ్. ఇంట్రడక్షన్ సాంగ్. నేను ఆటో వాడిని ఆటో అది భాష సార్. నరసింహలో పాటలు చెప్పు వరుసగా. అదే అదే నరసింహ సినిమాలో పాట. నరసింహ పాట టైటిల్ సాంగ్ అవినాష్. టైటిల్ సాంగ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు. నా తోటి ఉన్న సేన పులికెట్టి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. Your time starts now. దళపతి సినిమాలు. చుట్టూ నన్న నువ్వు అమ్మాయి స్టెప్ చూపించు. మమ్ముట్టి గారు, అవును రజనీకాంత్ గారు. అదే 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 అదే. బంధాలేంటి వందులేంటి వస్తే బంగారానికి ఆపోజిట్ ఏంటి? సింగారం సింగారం. బంగారాలు పండాలంట ఈ వేళ అలాలే. బంగారాల పైరుల్లోన బంగారాలే పండాలంట. అదే మేడం. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓకే, సో జడ్జెస్ ఎంత టైం లో పూర్తి చేశారు రాకెట్ రాఘవ? 2 minutes 30 seconds. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. నెక్స్ట్ జడ్జెస్ ఎవరు? రచ రవి. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక. Your time starts now. నా పేరు నరసింహ. నన్ను ఎన్నిసార్లు ఇస్తారయ్యా ఒకే పాట? పాట గుర్తున్న తమిళ్లో విందల్ మాడి వరివెలి బూడి కందల్. విందులు మాడి కరువైపోయా. అది రా కరెక్ట్. శివాజీ గణేష్ గారు ఉంటారు నాకు తెలుసు. చెప్పు మరి చెప్పు. అదే చెప్పమని అడుగుతున్నా. రమ్యకృష్ణ గారు డాన్స్ వస్తారు. కుర్సేటి పువ్వా నీ పువ్వా నా తోడు రావా రాశ భాష వీణవా. Your time starts now. గుండు బాస్. శివాజీ. అమ్మ మళ్ళీ పువ్వులే. నవ్వులే నవ్వులు. నవ్వులు నవ్వులు.
நீ குண்டல் மாடி புடி வெடிக்காடி மிந்தல் மிந்தல் ఎంత టైంలో చేశారు అప్పారావు గారు? 1 minute 40 seconds. बाजी 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 रा राजे नासी बाजी 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 रे राजे नासी बाजी. సో ఇవాళ మన డామ్ షోస్ విన్నర్ ఎవరు జడ్జెస్? అదే అభి. అరే 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 yes you're right. ఫటాఫట్ ఫన్. జెండాపై కపిరాజు అనగానేమి? పోల్ పైన వెళ్ళి జెండా పెట్టాలి. ఎవరు ఫస్ట్ గా చేసి దిగితే ఆడది. అప్పారావు గారు ఎస్ ఆర్పి గారు చూడండి, ఆ రాడ్ ఒక 10 అడుగుల పైన ఉంది, అటు ఇటు పైన ఒక ఎల్లో ఫ్లాగ్ ఉంది, ఆ పక్క అనసూయ గారు ఉన్నారు, జడ్జెస్ రెడీగా ఉన్నారు, కంటెస్టెంట్ రెడీగా ఉన్నారు, టీమ్ లీడర్ రెడీగా ఉన్నారు. అంటే ఏంది వాట్ ఇస్ అంటే దీని ప్రాసెస్ ఏంటి? యాక్చువల్లీ టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్ దేర్. ఒక రాడ్ పొడవుగా ఇక్కడ కట్టబడి ఉంది. అవును. ఆ రాడ్ కి చివరిని ఒక ఎల్లో కలర్ జెండా ఉంది. అవును ఉంది. ఎవరైతే ఎక్కుతారో ఎక్కొచ్చు, పాకొచ్చు, నాకొచ్చు, వెళ్ళి ఆ సరి అయిన నిర్దిష్టమైన సమయంలో ఆ ఫ్లాగ్ ని కిందకి దించాలి. ఈ లోపు వాళ్ళు బిగినింగ్ వార్మప్ లో ఒక డాన్స్ కూడా చేయాలి, పోల్ డాన్స్ అంటారు. ఇదేనా మధ్యలో పూసినారు? ఇదేంటంటే ఒక రకమైనటువంటి ద్రవము, ఆయిల్ అంటారు దీన్ని, జిగురు. ఆ ఇనప రాడ్కి ఎప్పుడైతే ఈ ఆయిల్ రాశారో మన చేతిని పట్టుకుంటది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరిని పిలిచేద్దాం మనం? మన జడ్జెస్ ఎవరినైతే చెప్తారో వారి ద్వారా. రచ్చారవి గారు వస్తున్నారు. రవి గారు మీ అంతటి మీరు ఎగబాకగలరా? మీకు ఎవరైనా సపోర్ట్ కావాలి కింద నుంచి తోయడానికి? ఫస్ట్ డాన్స్ చేస్తున్నారు రచ్చరవి గారు, ప్లీజ్ గివ్ ద సాంగ్ టు మీ. ఒకటి కాదు రెండు కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు రెండే రెండవి చక్కనిది గుండ్రంగానే ఉండేది ఏవో కావవి కత్తిర చూపును నా కళ్ళు జారే 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 ఏంటిది? ఏ జారే 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 నా సిల్కు సిరే జారే 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 నీ సిల్కు సిరే జారే ఏ బూరే 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 నన్ను చూస్తే నీ నోరూరే. రెడీ రవి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రచ్చరవి గారు తన సహాయకుడిని శాంతి స్వరూప్ని అడిగారు. ఆయన సన్నంగా ఉన్నారు, ఎక్కగలరేమో అనుకుంటున్నాను. అవును, బట్ నాకైతే నమ్మకం లేదు. లేడీ వేషాలు వేసేటువంటి శాంతి స్వరూప్ గారు రావడం జరిగింది. అంటే సున్నితమైన వ్యక్తేనా? అవునవును. అసలు ఎంత ఫైర్ ఉందని మనకు తెలియదు శాంతి స్వరూప్ లో. శాంతి స్వరూప్ గారు ఫస్ట్ టైం ఐ లవ్ యూ రా బుజ్జి. ఓకే, ఎంత టైం లో జడ్జెస్? 3 minutes 12 seconds. ఇక్కడ శాంతి స్వరూప్ 3 నిమిషాల 12 సెకండ్లో విజయాన్ని అధిగమించడం జరిగింది. గురుగారు సంయుక్తంగానే క్యాలిక్యులేట్ చేయాలి టైము. అవును, తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు. అభి రా. సాంప్రదాయ నృత్యం మొత్తం జరుగుతుందండి. సాంప్రదాయ నృత్యం అయిపోయిన తర్వాత అప్పుడు సాంప్రదాయ నృత్యమా? Are you all ready for Abhi's pole dance? Double okay, takataya, takataya, takataya,
నెక్స్ట్ అభ్యర్థిని ప్రకటించండి సార్. నెక్స్ట్ రాకెట్ రాఘవ. రెడీ 1 2 3 గో. అభియన్ రాఘవ గారి టైమింగ్ ఆల్మోస్ట్ క్లాష్ అయినట్టు అనిపిస్తోంది, మీరేమంటారు? 17 seconds. అభ్యర్థిని ప్రకటించండి. రాకేష్ గారు. Three, 2, 1, go. సో జడ్జెస్ ఎంత టైంలో? 12 seconds. సో ఫైనలీ ఫటాఫట్ విన్నర్ ఆర్పి అండ్ రాకే. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్స్. నా నుంచి చాలా నేర్చుకున్నారు. చాలా రాత్రి నాకు నిద్ర పడదు. అలాగే టీమ్ లీడర్ స్టేజ్ మీదకి వచ్చేస్తే స్కోర్స్ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ రచ రవి అండ్ టీమ్. రోజా గారి ఇచ్చే పాయింట్స్ 낮에는 따사로운 인간적인 여자 커피 아들의 అభి అండ్ టీమ్. 강남스타일 రాకింగ్ రాకేష్ కి రాక్ ఆర్పి కి 오빤 강남스타일 that leaves us with Rocket Raghav and team. Sexy lady అంటే ఇవాల్టి మన పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఇస్ రాకెట్ రాఘవ. Sexy lady 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었다. And ఇవాల్టి మన పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి it's time to give the big 25 check. 10,000 from Lalita Brand Rice and 15,000 from Jabardast, which goes to Rocket Raghav and team. 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어. And Rocket Raghav and team, poster please. 강남스타일 And yes, that's how we roll it. ఇవాల్టి జబర్దస్త్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, take care all of you. Good night. Love you all. Keep smiling.